ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి సుమారుగా ఒక సంవత్సరం కాలం పాటు గడుస్తుంది. అయితే కూటమి ప్రభుత్వం చేసినటువంటి విభిన్న కార్యక్రమాలు ఏంటి అనేది మనం ఒకసారి చూసినట్లయితే, ఎందుకంటే కూటమి ప్రభుత్వంలో బీజేపీ, టీడీపీ, జనసేన భాగస్వామ్యంతో కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏపీలో అధికారం చేపట్టాయి. సో గత ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వంలో ఈ కూటమి ప్రభుత్వం ఏంటి డిఫరెంట్గా ఉంది, అసలు ప్రజలు అంత పెద్ద మ్యాండేట్ ఇచ్చినటువంటి కూటమి ప్రభుత్వం ప్రజలకి ఏ విధమైనటువంటి సంక్షేమం కావచ్చు, లేదా అభివృద్ధి కావచ్చు, లేదనుకుంటే ప్రజల యొక్క లైఫ్ స్టైల్ ఎట్లా మార్చే ప్రయత్నం చేస్తుంది, దానిలో భాగంగానే ఏ విధమైనటువంటి సంక్షేమ పథకాలు ఇంప్లిమెంట్ చేస్తున్నారు అనేది ఒకసారి మనం చూసుకున్నట్లయితే, గత గవర్నమెంట్లో కంటే ఈ గవర్నమెంట్లో కొంత వేరియేషన్ ఉంటుంది. ఎందుకంటే ఒక ప్రభుత్వానికి ఇంకో ప్రభుత్వానికి వాళ్ళ స్టైల్లో వాళ్ళు వర్క్ చేస్తుంటారు, వాళ్ళు ప్రజల యొక్క మన్ననలు పొందుతూ ఉంటారు, అది వేరే విషయం. కానీ ఇప్పుడున్న గవర్నమెంట్ ఏ విధమైనటువంటి ప్రయత్నాలు చేస్తుంది, ఏ విధమైనటువంటి పథకాలను ఇంప్లిమెంట్ చేసి గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి ఒక కామన్ మ్యాన్కి ఎట్లా అందిస్తుంది అనేది ఒకసారి మనం చూసినట్లయితే, ఈ యొక్క కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు 40 ఏళ్ళ ఇండస్ట్రీలో గతంలో చాలాసార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు, మంత్రిగా పనిచేశారు. ఆయన సీనియర్ పొలిటీషియన్గా ఉన్నారు. ఆయనకున్న అనుభవం ప్రకారంగా ఆయన ముఖ్యమంత్రి స్థాయిలో ఆయన చేసుకుంటూ వస్తున్నారు, అది వేరే విషయం. కానీ ఒకేసారి ఫస్ట్ టైం ఎమ్మెల్యేగా ఈ తర్వాత అధికారం చేపట్టి ఆ గవర్నమెంట్లో ఒక ముఖ్యమంత్రి తర్వాత ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన యొక్క స్టైల్లో, ఎందుకంటే ఒక సినీ రంగం నుంచి వచ్చినటువంటి వ్యక్తి, ఒక సినీ హీరోగా ప్రజల నుంచి మంచి క్రేజీ ఉన్నటువంటి హీరో రాజకీయాల్లోకి వచ్చి, సో రాజకీయాల్లో వచ్చిన తర్వాత ఎట్లా ప్రజలకి అప్రోచ్ అవ్వాలి, ప్రజల నుంచి ఎట్లా మనం మన్ననలు పొందాలి, వాళ్ళకి ఏ విధమైనటువంటి సంక్షేమ పథకాలు అందించాలనే ఒక దూరదృష్టితో ఒక మంచి ఆలోచనతో కూడా ఆయన ముందుకు అడుగులు వేస్తున్నారనేది మనం చెప్పుకోవాలి. ఎందుకంటే ఒక డిఫరెంట్ స్టైల్లో ఇప్పుడు 1 year స్పామ్లో ఆ కూటమి ప్రభుత్వంలో భాగంగానే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఒక డిప్యూటీ సీఎం హోదాలో చాలా, అంటే ఒక ఏజెన్సీ ప్రాంతం కావచ్చు, లేదా రూరల్ కావచ్చు, లేదనుకుంటే అర్బన్ ప్రాంతాల్లో, ఇట్లా ఏ ప్రాంతానికైనా సరే తన స్టైల్లో తను చాలా డెప్త్గా, చాలా లూప్ హోల్లోకి వెళ్ళి, లూప్ లైన్లోకి వెళ్ళి చాలామంది ప్రజల్ని కలిసే ప్రయత్నం చేస్తున్నారు. సో అక్కడ ఉన్నటువంటి ఆ సమస్యలు, ప్రధానంగా అక్కడ ఉన్న ఏ సమస్యలు ఉన్నాయి, సో తమ శాఖలో ఉన్నటువంటి సమస్యల్ని ఎలాగ మనం రెక్టిఫై చేయగలం, ప్రజలకి ఎలాగా మనం భరోసా కలిగించామని ఒక ప్రయత్నం చేసే ప్రయత్నంలో భాగంగానే చాలా చోట్ల మనం చూసాం. ఆయన అధికారం చేపట్టిన 1 year కాలంలోనే చాలా జిల్లాలో ఉన్నటువంటి మారుమూల రిమోట్ ఏరియాలో కూడా వెళ్ళి తమ యొక్క సమస్యలను పరిష్కరించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. అదే మాదిరిగానే ఆయన ఇచ్చినటువంటి హామీ ప్రకారంగానే ప్రజలకు గతంలో ఆయన ఏ అయితే ప్రామిసెస్ చేశారో, ఏవైతే హామీలు ఇచ్చారో వాటిని నెరవేర్చే దిశగా కూడా ఆయన ఎంత కృషి చేస్తున్నారనే ఒక రకమైనటువంటి టాక్ పొలిటికల్ ప్లాట్ఫామ్లో నడుస్తూ ఉంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తికి రాజకీయాలంటే, అతి తక్కువ కాలంలోనే రాజకీయాలంటే అనుభవం లేనటువంటి వ్యక్తికి ఈరోజు ఒక పెద్ద బాధ్యతగానే ఒక డిప్యూటీ సీఎం హోదాలో కూర్చోబెట్టినటువంటి ప్రజలకి మనం ఏదో చేయాలి, వాళ్ళ కోరుకున్నటువంటి పథకాలు కావచ్చు, లేదంటే వాళ్ళు కోరుకున్నటువంటి పరిపాలన అందించాలనే ఒక కుతూహలంతోనే ఆయన ముందుకు అడుగేస్తున్నారనేది కూడా మనకి క్లియర్గా అర్థమవుతుంది. కానీ అందులో భాగంగానే గతంలో ఎప్పుడూ లేని విధంగా ఇప్పుడు డిప్యూటీ సీఎం హోదాలో ఒక పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా తనకు ఉన్నటువంటి శాఖల పరిధిలోనే, ఆయనకున్న శాఖల పరిధి లోబడే ఆయన చాలా వినూత్నంగా రీసెంట్గా కూడా ఒక కార్యక్రమాన్ని తీసుకొచ్చారు. అదేంటంటే మన ఊరు మాట మంతి అనే కార్యక్రమంలో భాగంగానే ప్రజల్లో, గ్రామాల్లో ఉన్నటువంటి మారుమూల గ్రామాల్లో ఉన్నటువంటి సాధారణ మహిళలు కావచ్చు, పురుషులు కావచ్చు, లేదా యువతి యువకులు కావచ్చు, సో పవన్ కళ్యాణ్తో డైరెక్ట్గా అప్రోచ్ అయ్యి తమకు ఉన్నటువంటి సమస్యలను చెప్పుకునే విధంగా ఒక వేదికను ఏర్పాటు చేసి ఒక కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అది ముందుగా మన ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లా టెక్కల్ నియోజకవర్గం నుంచి ఆయన ప్రారంభించడం జరిగింది. ఆ కార్యక్రమం పేరు మన ఊరు మాట మంతి కార్యక్రమం అనేది ఆయన డిజైన్ చేసి ఒక ప్రజలకి దగ్గరగా అప్రోచ్గా, ఒక తక్కువ టైంలో ప్రజలకు దగ్గరగా చేరువయ్యే ఒక డిఫరెంట్ యాంగిల్లో, ఒక విభిన్నమైన కోణంలో కూడా ఆయన ప్రయత్నించి ఈ యొక్క కార్యక్రమం చేశారు. సో ఈ యొక్క కార్యక్రమంలో మనం ఏంటి అనేది ఒకసారి చూసినట్లయితే, ప్రతి ఒక్క కాన్స్టిట్యున్సీలో లేదా కాన్స్టిట్యున్సీ హెడ్ క్వార్టర్లో ఉన్నటువంటి ఒక థియేటర్లో ఒక స్క్రీన్ మీద ప్రజల్ని, ఒక థియేటర్లో ఎంతైతే సామర్థ్యం ఉంటుందో అంతమందిని కూర్చోబెట్టి వాళ్ళకున్న ఆ కాన్స్టిట్యున్సీలో కావచ్చు, ఆ గ్రామంలో ఉన్న సమస్యలను చెప్పుకునే విధంగా డైరెక్ట్గా పవన్ కళ్యాణ్ కలిసే సోర్స్ లేనటువంటి సాధారణ కార్యకర్తలు, సాధారణ ప్రజలకు కూడా ఒక సోర్స్ని, ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేసి అందులో భాగంగానే డైరెక్ట్గా ఆయనతో మాట్లాడే అవకాశం కల్పించడంలో భాగంగానే ఈ యొక్క మన ఊరు మాట మంతి కార్యక్రమాన్ని సృష్టించి ఒక స్క్రీన్లో, ఎందుకంటే సాధారణంగా సినిమా నుంచి వచ్చినటువంటి ఒక వ్యక్తికి ఆ ఐడియాలజీ ఎట్లా ఉంటుంది, సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఎలా ప్రజల దగ్గరగా వెళ్ళగలుగుతామనే ఆలోచనతోనే ఈ యొక్క కార్యక్రమాన్ని
చేశారనేది కూడా ఆయనకి చాలా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్న తరుణంలో ఇది ఆల్మోస్ట్ ఒక డిఫరెంట్ స్టైల్లో ఒక మంచి కార్యక్రమం అని చెప్పుకోవచ్చు. సో మరి ఈ కార్యక్రమం పట్ల ప్రజలు ఏ విధంగా స్పందిస్తున్నారు, అసలు ఈ యొక్క కార్యక్రమం ఏ విధంగా సక్సెస్ అయిందనేది ఒకసారి మనం విశ్లేషణ చేసినట్లయితే, ముందుగా శ్రీకాకుళం జిల్లా టెక్కల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఒక థియేటర్లో ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి థియేటర్లో ఆ కాన్స్టిట్యూన్సీలో ఉన్నటువంటి సర్టెన్ గ్రామాలను సెలెక్ట్ చేసుకుని సర్టెన్ పీపుల్ని ప్రజల్ని సెలెక్ట్ చేసుకుని ఈ యొక్క కార్యక్రమంలోనే కూర్చోబెట్టి డైరెక్ట్గా వాళ్ళకి మైక్ ఇచ్చి మైక్తోనే డైరెక్ట్గా స్క్రీన్ పైన పవన్ కళ్యాణ్ కనిపిస్తే స్క్రీన్ ఎదురుగా ఉన్నటువంటి సాధారణ ప్రజలు ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేశారు. సో ఆ కార్యక్రమంలో చాలామంది ప్రజలు ఆయనకి నేరుగా తమ గ్రామంలో కావచ్చు, తమ మండలంలో కావచ్చు, తమ నియోజకవర్గంలో కావచ్చు, 3 విధాలుగా ఏ విధంగా ఎక్కడ సమస్య ఉన్నా సరే నేరుగా పవన్ కళ్యాణ్కి చెప్పుకునే అవకాశం కల్పించిందని చాలామంది సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సో అందులో భాగంగానే సేమ్ టైం పవన్ కళ్యాణ్ కూడా కన్సర్న్ ఎమ్మెల్యేని కూడా లైవ్లోకి తీసుకుని అదే సమస్యలపైన ఆయనకి పరిష్కరించాలనేటువంటి ఆదేశాలు కూడా జారీ చేసినటువంటి వీడియోస్ కూడా మనం చూసాం. సో మరి అల్టిమేట్గా ఇట్లాంటి కార్యక్రమాలు చేయడం పట్ల ప్రజల నుంచి ఓకే ఇలాంటివన్నీ ఇంప్లిమెంట్ అవుతాయి, ప్రతి ఒక్క సమస్య పరిష్కారం అవుతుంది లేదా అనేది మనం ఒకసారి పక్కన పెడితే అసలు డైరెక్ట్గా మాట్లాడే అవకాశం ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉప ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తికి ఒక ఎమ్మెల్యే లేదా ఎంపీ జడ్పీటీసీ లాంటి వ్యక్తులకి సమ్ టైమ్స్ కలవడానికి చాలా అపాయింట్మెంట్ దొరకలేనటువంటి పరిస్థితి ఉంటుంది. సో అట్లాంటిది ఆ గ్రామంలో ఉన్నటువంటి కామన్ మ్యాన్స్ అలాగే సాధారణ ప్రజలు కలిసే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి అట్లాంటి వాళ్ళకి మనం అవకాశం కల్పించాలి. ఖచ్చితంగా వాళ్ళ ద్వారా మనం ఉన్నటువంటి సమస్యలు పరిష్కరించుకుని నేరుగా గ్రౌండ్ లెవెల్లో కూడా మనం దాన్ని సాల్వ్ చేయగలిగే ఒక అవకాశాన్ని మనం సృష్టించుకోవాలని ఒక ఆలోచనతోనే ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. సో ఇందులో భాగంగానే చాలామంది మహిళలు పవన్ కళ్యాణ్తో చాలా క్లోజ్గా మాట్లాడారు. వాళ్ళ యొక్క సమస్యల్ని చాలా ఫ్రీగా, ఎటువంటి భయం లేకుండా, ఎటువంటి సందేహం లేకుండా వాళ్ళు డైరెక్ట్గా ఉన్నటువంటి సమస్యలను, వాళ్ళ గ్రామంలో ఉన్న సమస్యలను పవన్ కళ్యాణ్ గారికి తెలియజేశారు. సేమ్ టైం ఆయన కూడా ఒక పెన్ పేపర్ పట్టుకుని సేమ్ టైం ఆయన కూడా ప్రతి ఒక్క సమస్యని నోట్ చేసుకుని దానికి ఇంప్లిమెంట్ చేయబోతాం, ఖచ్చితంగా మీకు అది రానున్న రోజుల్లో ఖచ్చితంగా దాన్ని సాల్వ్ చేస్తాం అనేటువంటి ఆ భరోసాను కూడా వాళ్ళు కల్పించడం జరిగింది. సో ఇదే టైంలో ఆ గ్రామంలో ఉన్నటువంటి ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి మినిమం నీడ్స్ ఏమున్నా తక్షణం మనం ఏం కల్పించాలి, తక్షణంగా మనం ఏం చేయగలిగినటువంటి మేజర్ ఇష్యూస్ని వాళ్ళు ఫైండ్ అవుట్ చేసి అదే కార్యక్రమంలో అక్కడికక్కడే ఎంత అయితే దానికి ఎస్టిమేషన్ అవుతుందో దానికి సరిపడగా నిధులుగా కూడా ఆయన అక్కడికక్కడే రిలీజ్ చేయడం జరుగుతుంది. సో అట్లాగే ఈ టెక్కల్ నియోజకవర్గంలో రావాల్సిన గ్రామానికి సుమారు 15 కోట్ల రూపాయలు అక్కడ ఆన్ ద స్పాట్ ఆయనకి రిలీజ్ చేసి ఏదైతే కన్సర్న్ వర్క్స్కి అయితే ఆయన రిలీజ్ చేస్తారో అవి ఖచ్చితంగా టెండర్ పిలిచి ఖచ్చితంగా వాటిని వర్క్ స్టార్ట్ చేయాలనేటువంటి అధికారులను కూడా ఆదేశించడం జరిగింది. సో ఇట్లాంటి విభిన్న కార్యక్రమాలతో ప్రజలకి మరింత దగ్గర అయ్యి ప్రజల మన్ననలు పొంది ఖచ్చితంగా ఒక మంచి పరిపాలన అందించాలనే ఒక ఆకాంక్ష ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ పట్ల స్థానిక ప్రజలు అలాగే యావత్తు రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి కార్యకర్తలు కావచ్చు, నాయకులు కావచ్చు, సాధారణ ప్రజలు కావచ్చు ఇలాంటి కార్యక్రమాలు చేయడం పట్ల ప్రశంసల వర్షాలు కురిపిస్తున్నారని మనం చెప్పుకోవచ్చు.